నీ ప్రార్థనలన్నీ భయానికి ముడిపడే ఉంటాయి. నీ ప్రార్థనలన్నీ ఈ ఆదివారం నేను దేవుడి దగ్గరికి రాకపోతే రేపు ఎగ్జామ్స్కి పాస్ అవ్వనేమో అనే భయంతో నువ్వు మందిరానికి వస్తావు. ఈ వారం నేను దేవుని దగ్గరికి రాకపోతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమో అనే భయంతో మందిరానికి వస్తావు. నువ్వు దేవుని దగ్గరికి భయంతోనే వస్తావు కానీ విశ్వాసంతో ఏమీ రావు. మరీ ముఖ్యంగా దేవుడి మీద ప్రేమతో అయితే అస్సలు రావు. అందుకే మీరు ఆరాధన చేయమంటేనేమో ఓపిక ఉండదు, ఏడ్చి ప్రార్థన చేయమంటే మాత్రము ఓపిక ఉంటుంది. ఎందుకని? ఆరాధన ఆయనకి చేయాలి, ప్రార్థన మీకోసం కదా. అక్కడ మీ స్వార్థం మీకు ఏంటి? ప్రార్థన మా కోసం కాబట్టి ఏడుస్తాము, ఉపవాసం ఉంటాము, అవసరమైతే తలకాయలు గుద్దుకుంటాము, ఏదైనా చేస్తాము. ఆరాధన ఆయనకి కదా. అందుకే నిద్రపోతా, నీరసంగా, చేతులెత్తు, కాళ్ళు ఎత్తు అని మేము చెప్తా ఉండాలి ఇక్కడ మీకు. ఎందుకంటే మీరు స్వార్థపరులు. ఆరాధనతో మాకేం పని? ఆరాధన ఆయనకి, మేము చెయ్యము. ప్రార్థన అయితే మేము చేస్తాం. లైన్లో ఎంతసేపు అయినా నిలబడి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాం. మా ఇంటికి రండి అయ్యగారు, మా ఇంటికి రండి అయ్యగారు, మా ఇంట్లో ప్రార్థన చేయండి అయ్యగారు. మీ అవసరము కాబట్టి ప్రార్థన మీరు చేయించుకుంటారు. ఆరాధన మీకు పని లేదు కాబట్టి మీరు చెయ్యరు. నేను ఏమంటానో తెలుసా? దేవునికి ఎవరు దేవుడికి ఇవ్వాల్సింది మీరు దేవుడికి ఇస్తే మీకు ఇవ్వాల్సింది దేవుడు మీకు ఇస్తాడు. నువ్వు ఆయన్ని ఆరాధించేటప్పుడు అశ్రద్ధగా ఉంటే ఆయన నీ ప్రార్థన వినేటప్పుడు అశ్రద్ధగా ఉంటాడు. అందుకని ఆరాధించేటప్పుడు చాలా శ్రద్ధగా, శక్తి లోపం లేకుండా దేవుణ్ణి ఆరాధించాలి. బిగ్గరగా కేకలు వేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుణ్ణి ఆరాధించటం. కానీ ఆ టైంలో మీరు ఆరాధించరు, మీరు దేవుణ్ణి స్తుతించరు. కానీ ప్రార్థనకి మాత్రం ఎన్ని గంటలైనా నుంచొని మీరు ప్రేయర్ చేయించుకుంటారు. ఎందుకని? మీ అవసరం. అందుకే మనలో చాలా మందికి దేవుడు ఏం చేయడు, దేవుడు కార్యాలు చేయడు. మీరు ఏ కొలతతో దేవుణ్ణి కొలుస్తారో అదే కొలతతో దేవుడు మిమ్మల్ని కొలుస్తాడు. అర్థమవుతుందా మీకు? యోబు గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? యోబు గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? యోబు ప్రార్థన పరుడా కాదా? ప్రార్థన పరుడంట. ఎక్కడ ఉంది ఆ మాట? చదవండి, 1వ అధ్యాయంలో. మీరు ఇది జాగ్రత్తగా వినండి, ఇంకా బైబిల్తో పని లేదు, చెవులతో వినండి. చెవుగలవాడు వినును గాక. ఇది జాగ్రత్తగా వినండి. యోబుకి ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు, 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. సో ఈ 7 అబ్బాయిలంట రోజు విందు చేసుకునే వాళ్ళంట. రోజు అంటే ఒక టెర్రస్ ఉంటుంది వాళ్ళ ఇంటి పైన. ఆ టెర్రస్ పైన రోజు సాయంత్రం 6 నుంచి నైట్ 10 దాకా, 11 దాకా, 12 దాకా విందులు, చిందులు. ప్రార్థన పరులు కాదు వీళ్ళు, జస్ట్ ఎంజాయ్ చేసేవాళ్ళు లైఫ్. ఏం చేసేవాళ్ళు? యోబు చాలా రిచ్ కదా, రిచ్చా కదా? యోబు వంటి ధనవంతుడు ఎవరు లేరు కదా, చాలా రిచ్ క్యాండిడేట్ కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ అక్కలు వచ్చేవాళ్ళు, వాళ్ళ అక్కల ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. యోబు అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. యోబు అవన్నీ చూసి వాళ్ళ పిల్లలు రోజు రాత్రి ఏమన్నా పాపం చేస్తారేమో, అది దేవుడు పైనుంచి చూసి వాళ్ళని శపిస్తాడేమో దేవుడని ఈయన పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడంట. ప్రేమతో ప్రార్థన చేశాడా, భయంతో చేశాడా? యోబుకు దేవుడు అంటే ప్రేమలే, ఇల్లే రాస్తుంది అక్కడ. యోబు ప్రార్థన పరుడు అయ్యేది ఎందుకో తెలుసా? మా పిల్లలు ఎక్కడ నాశనం అయిపోతారేమో అని. ఈరోజు నువ్వు ఎందుకు కూర్చున్నావు తెలుసా? ఇక్కడ నీ భర్త ఎక్కడ నాశనం అయిపోతాడో, నీ పిల్లలు ఎక్కడ నాశనం అయిపోతారో, నీ ఉద్యోగం ఎక్కడ పోద్దో అన్నీ నీ కోసమే కూర్చున్నావు ఇక్కడ. ఎందుకు వస్తావు? లేకపోతే నువ్వు అమ్మ పడుకునేదని. నిజం చెప్పండి, దీన్ని ప్రార్థన అంటారు, దీన్ని భయము అంటారు. దానికి మీరు పెట్టుకున్న పేరు ప్రార్థన. అందుకే యోబు అన్నాడు, నీ దేని గురించి భయపడుతున్నా అదే సంభవించింది అన్నాడు. ఎక్కడ భయపడ్డాడు యోబు? మా పిల్లల విషయంలో. అందుకే యోబు పిల్లలు చనిపోయిన వెంటనే యోబు ఏమనుకున్నాడు తెలుసా? మనసులో, నేను ఇది భయపడే ప్రార్థన చేశాను, అదే జరిగే. కొంతమంది అంటారు, మా అబ్బాయి ఖచ్చితంగా చెడిపోతాడు, ఆ భయం ఉంది కాబట్టి అందుకే చెడిపోయాడు. స్తోత్రం చెప్పండి పెద్దగా అమ్మలో. మీరు భయము ప్రార్థన 2 ఒకేసారి చేయొద్దు. మా ఆయన నన్ను వదిలేస్తాడని భయం ఉంది, అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మా ఆయన్ని కాపాడు దేవా అని. ఆ భయంతో చేస్తున్నావు కాబట్టి ఆ భయమే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వెళ్తుందా? లోపలికి వెళ్ళట్లేదు. అర్థమవుతుందా వాక్యము? ఇంకా సాక్ష్యంలోనే ఉన్నారా? ఇంకా హైదరాబాద్లో లేరుగా, అంతా బెంగళూరులోనే ఉన్నారుగా. మా అమ్మ కాసేపు అట్లా హైదరాబాదు, గుంటూరు అన్నీ తీసుకెళ్ళిపోయింది. ఆమేన్. సో ఇప్పుడు యోబు గురించి ఆలోచించండి. యోబు దేవుని మీద ప్రేమతో ప్రార్థన చేశాడా, యోబు భయంతో ప్రార్థన చేశాడా? మీరేంటయ్య గారు, మేము ఎప్పటి నుంచో చదివి ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ? ఒకరోజు హన్నాని జడగొట్టిపోయావు. ఏంటి? ఒకటి ఆలోచిస్తే హన్నా విషయంలో ఇంకోటి చెప్పావు. యోబు విషయంలో మీరేమనుకున్నావు? యోబు ప్రార్థన లేదు, అంత సీన్ ఏం లేదు ఇక్కడ. కరెక్ట్గా చదవండి బైబిల్. నేను ఏదో స్టోరీస్ చెప్పను, చదివిందే చెప్తాను. ఇక్కడ లేదా? యోబు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? భయపడి పొద్దున్నే లేచి ప్రార్థన చేశాడా, ప్రేమతో పొద్దున్నే లేచి ప్రార్థన చేశాడా? భయం యోబుకి. అమ్మో నా పిల్లలు ఎక్కడ నాశనం అయిపోతారో, ఎక్కడ దేవుని శాపం తగులుతుందో, వీళ్ళు అసలుకే రాత్రి అంతా విందులు చేసుకుంటున్నారు, చిందులు చేసుకుంటున్నారు, ఎక్కడ పాపంలో పడిపోతారో,
ఈరోజు మీరు కూడా భయంతోనే వస్తున్నారు మందిరానికి. అబ్బో మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, 6ంటికి కాలేజ్ అయిపోద్ది, 8ంటికి 9ంటికి వస్తుంది, ఏమైపోతుందో ఏం జరుగుతుందో, విచిత్రంగా తయారవుతుంది, రంగురంగులుగా బట్టలు వేస్తుంది, భయం తగ్గింది, భక్తి తగ్గింది, దేవుడు ఉగ్రత వచ్చిద్దేమో, అమ్మాయి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిద్దేమో, చదువుల్లో ఫెయిల్ అయిద్దేమో, లేకపోతే ఎవడో ఒకటి ఎత్తుకెళ్ళిపోతాడేమో, ఈ భయాన్ని బట్టే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీకు ఆ భయం ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన ఫలించట్లేదు, నీ భయము ఫలిస్తుంది. భయము ప్రార్థన రెండు కలిసి ఉంటే ఫలించదు. గుర్తుందా? అర్థమైందా నేను చెప్పింది? అయితే భయం ఉండాలి, లేకపోతే ప్రార్థన ఉండాలి. యోబుకి ఏమున్నాయి? భయమే ప్రార్థనగా మారింది. ఈరోజు నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని, మీరు భయాన్నే ప్రార్థనగా మార్చారా, ప్రేమని ప్రార్థనగా మార్చారా? భయమే కదా అందరికీ. లోన్లు తీరవేమో అన్న భయం, ఆ ఇల్లు మాకు రాదేమో అన్న భయం, మా అన్నలు సంతకం బెటరేమో అన్న భయం, మా ఆయన ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోతారేమో అన్న భయం. భయానికే వస్తాం మనం మందిరానికి. దేవుడికి ఇష్టం లేదంట. దేవుడి మీద ప్రేమగా రండి, ప్రేమగా రండి. లేదు అనుకో, నీ భయమే ఏమవుతుంది, ఒకరోజు నిజమవుతుంది. ఆమె ఏమంటుంది తెలుసా? నేను ఎప్పటి నుంచో భయపడిందే జరిగిందయ్యా, నేను అనుకుంటానే ఉన్నా ఏదో మా అబ్బాయి చేస్తున్నాడని. ఆ భయం ఉంది కదా, మళ్ళీ ప్రార్థన చేస్తుంది. రెండు పనిచేయవమ్మా, రెండు పనిచేయవు. భయము ప్రార్థన ఒకేసారి చేయకూడదు. యోబు భయపడ్డాడు కాబట్టి అది సంభవించింది యోబుకి. యోబు అందుకే దేవుణ్ణి ఎందుకు ప్రశ్నించలేదు చెప్పండి? యోబు ఎందుకు దేవుణ్ణి ప్రశ్నించలేదు? యోబు యథార్థవంతుడా, నీతిమంతుడా, నిందారహితుడా? దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. మరి అలాంటి యోబు నాకెందుకు ఇది సంభవించిందని ఎందుకు అడగలేదు? అదే హిజ్కియా చూడండి, చచ్చిపోతాం అన్నాడు, ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా బతికాను అన్నాడా అనలేదా? కానీ యోబు ఇంతమంది కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయింది, ఆస్తి పోయింది, బంగారం పోయింది, అన్ని కోల్పోయినా దేవుణ్ణి ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అంటే యోబుకు తెలుసు, నేను ఏ రోజు కూడా దేవుడి సన్నిధిలో ప్రేమగా మోకరించలేదు, వీటిని కాపాడుకుందామనే మోకరించాను. ఇది పోయినప్పుడు నేను ఎలా ఆయన దగ్గర మోకం చూపించాలి? అర్థమైందా? నీ అందగాడైన మొగుడిని కాపాడుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడా అని రా. నీకు ప్రేమ లేదు, నీకు అసలు దేవుడి మీద ప్రేమే లేదు. దేవుడి మీద ప్రేమ ఉంటే భయంతో రావు, నువ్వు ప్రేమతో వస్తావు. నేను నీ ఇంటికి వచ్చి పిలవవసరం లేదు. నువ్వు పిలవకుండా ఎప్పుడు వస్తావు తెలుసా? రేపు పొద్దున డాక్టర్ గారు నిన్ను పిలిచి నీ రిపోర్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు ఈరోజు నేను పిలవకుండానే మందిరానికి వస్తావు. ఎందుకని? రిపోర్ట్స్ కోసం వచ్చావు నువ్వు. నేను షాక్ అయిపోతాను, పిలిస్తే కానీ నైట్ వేసుకొని ఉండదు. ఈరోజు ఆమె వస్తూ ఉంటుంది నడుచుకుంటా, నేను జూమ్ చేసి చూస్తా ఈమెనా అని. కరెక్ట్గా ప్రార్థన అయినాక ఇక్కడికి వస్తుంది, రేపు రిపోర్ట్స్ వస్తాయి ప్రార్థన చేయండి. ఓ రా. ఇంకెంతకాలము? అందరికి ఒక భయం, పాస్ అవ్వనేమో ఎగ్జామ్ అని భయం, పెళ్ళి అవ్వదేమో అని భయం. నువ్వు ముందు ఆ భయాన్ని వదులుకో, నీకు అన్నీ అవుతాయి. స్తోత్రం. యేసయ్య ఏమని చెప్పాడు? భయపడకుడి అన్నాడు. ఏంటి ఆ భయం అనుకుంటున్నారు మీరు? శరీర భయమా, మానసిక భయమా? దేవుడు మాట్లాడింది మానసిక భయం. శరీర భయం వేరు, మానసిక భయం వేరు. శరీర భయం అంటే ఇప్పుడు చీకటిగా ఉంటే నడిచి వెళ్ళటం అందరికీ భయమే, అది సహజమే. ఏ పురుగు ఉంటుందో, ఏ పుట్ర ఉంటుందో, ఎవడొస్తాడో, ఏం జరుగుతుందో అనేది భయం. ఆ భయం ఉండొద్దు అంటలే దేవుడు. మానసిక భయం గురించి మాట్లాడుతున్నాడు, శరీర భయం గురించి లేదు బైబిల్లో. ఖచ్చితంగా శరీర భయం ఉండాలా వద్దా? కానీ మానసిక భయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మానసిక భయాలతో ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక భయం. నేను ప్రార్థనకి రాకపోతే రేపు నెలలో నాకు ప్రమోషన్ వచ్చేది ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ రాకపోతే రాదేమో అని వస్తావు. నిజంగా ప్రేమతో వస్తావా చెప్పండి? నేను పిలుస్తుంటే ఒక్కొక్కరికి ఎంత కోపం వస్తుందో. రాండి అంటుంటే వస్తున్నాం అయ్య గారు, వస్తున్నాం. ఒక్కొక్క అన్ని తిప్పుతూ ఉంటుంది. మీ మొగుళ్ళ దగ్గర తిప్పి నా దగ్గర తిప్పకు. అర్థమవుతుందా? వాళ్ళు వింటారేమో మీ మాటలు, నేను అస్సలు వినను. నువ్వు రావాల్సిందే. నువ్వు యవనస్తులు కూడా వస్తున్నాం వదలను, ఎవరిని వదలను. ఎందుకని? భయంతో రావద్దు దేవుడి దగ్గరికి, ప్రేమతో వచ్చేదాకా వదలను. దావీదుకి ఏ లోటు ఉందండి? దావీదు సింహాసనం మీద లేడా? కల్లామే నిలిపోయిందా దావీదుకి? 8 మంది, ఎంతమంది రాజుగారు, భార్యలు అన్నీ ఉన్నాయి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా మందిరానికి ఎవరైనా వెళ్తున్నారంటే నాకు అంత ఆనందమో. దావీదు నీ కోరిక ఏంటి అంటే చిరకాలము నా సింహాసనం ఉండాలన్నాడా? చిరకాలం నేను యెహోవా మందిరంలో ఉండాలన్నాడు. నువ్వైతే చిరకాలం నాకు ప్రమోషన్లే రావాలి, చిరకాలం నా పోస్ట్ కదలకూడదు, చిరకాలం మన బతుకులు ఇలా ఉంటాయి. మళ్ళీ మనం హృదయానుసారులు అవుదామని నువ్వు ప్రయత్నించావని కాదు, అవ్వద్దు. నువ్వు అరికాలు కూడా అవ్వవు, హృదయం దేవుడు ఎరుగు. ఏంటి భయం? దావీదు కోరిక ఏంటో తెలుసా? చిరకాలము సింహాసనం మీద కూర్చోవాలని కాదు, చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలి. ఎంత ప్రేమ మందిరం అంటే తెలుసా దావీదుకి? ఎవరికి ఆలోచన రాలేదు. శామ్యూయేలు చెప్పాడా నువ్వు మందిరం కట్టు దావీదని? నాతాను చెప్పాడా నువ్వు మందిరం కట్టు దావీదని? ఒకరోజు దావీదు కూర్చొని, నేను ఇంత మంచి ఇంట్లో ఉంటున్నానా, నా దేవుడు ఎక్కడ ఉన్నాడు, నీ మందిరం కట్టాలి. ఎవరికి వచ్చింది ఆలోచన?
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎవరికి రాని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాకు ఎందుకు రాలేదని నువ్వు ప్రేమించట్లా, అది మ్యాటర్ ఏంటి. ప్రేమించు, ఆలోచనలు వస్తాయి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, నీకు ఆలోచనలు వస్తాయి రావా? ఏ డ్రెస్ చేయాలి, నాకు భార్య ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నేను ప్రతి ఆడపిల్లని చూస్తూ ఉంటా. ఎందుకు చూస్తాను? ఎవరైనా మంచి డ్రెస్ చేశారనుకో, ఇది లడ్డుకు బాగుంటుందా, పండుగ బాగుంటుందా? ప్రేమ ఉంది కాబట్టి. తండ్రులు మీరు చెప్పండి, చూడరా, మీరు చూస్తారా? చూడరా, ఖచ్చితంగా చూస్తారు. ఒక మంచి డ్రెస్ చూశాననుకో, ఇది మా ఆవిడికి బాగుంటుంది. ఆమెను చూడండి, బేసిక్గా ఎవరిని చూస్తాను? ఆ డ్రెస్ చూస్తా, చెప్పులు చూస్తా, ఇది బాగుంటుంది. ప్రేమ ఉంటే ఏదో ఒక చెయ్యాలన్న ఆలోచనలు పుడతానే ఉంటాయి. నువ్వు దేవుని మందిరం మీద ప్రేమ లేదు నీకు, నీకంతది ఏంటో తెలుసా? నీ ఉద్యోగము, నీ మొగుడు మారిపోవాలి, మా ఆయన మారిపోవాలి, నీ పక్కనే కూర్చోవాలి ప్రార్థనకు వచ్చి, అంతేనా? నీకు ఇదే, మీ ఆయన మారిపోవాలి, నీ పిల్లలు మారిపోవాలి, నీ ఉద్యోగాలు వచ్చేయాలి, నీ ఆస్తి నీ చేతికి వచ్చేయాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, నువ్వు లీజు డబ్బులు రావాలి. ఇదే మన బెంగళూరు ముచ్చట్లు. దీనికోసం నువ్వు ప్రార్థన చేసి ఏమంటావు తెలుసా? ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసయ్యని బిడ్డ. ఎంత అబద్ధాలే, ఇదంతా అబద్ధాలే. అబద్ధంలో పచ్చి అబద్ధాలే. నిజమా అబద్ధం అని మాట్లాడేది? కాంట్రడిక్షన్ గా మీరు చెప్పండి. లేదు అయ్యగారు, మీరు కరెక్ట్ చెప్పట్లేదు, వాక్యంలో ఇలా లేదు. యోబు ఎంత ప్రార్థన, ఏం ప్రార్థన చేశాడు ఆయన? ఏంది ఆయన చేసింది? ఏం చేశాడు ఆయన ప్రార్థన? వాళ్ళ కొడుకులు ఎక్కడ పాపం చేసి దేవుడు దూషిస్తాడు అనంట, ఈయన పొద్దున్నే లెగుస్తాడంట పని మీద. మనం పొద్దున్నే లేచినట్టు ఏమనుకుంటాం? ఒక్కొక్క కామెంట్, నువ్వు ఉదయాన్నే తెల్లారుజామునే లేచేస్తాను అయ్యగారు, 3 ప్రార్థన. ఎవరి కోసం? మా ఆయన బాగుపడాలి, మా పిల్లలు బాగుపడాలి. భయము నీకు ఆ ఉదయం 3 గంటలకి లెగవపోతే ఆ రోజు మీ పిల్లలు ఎక్కడో బస్సులో పోయి బస్సు కింద పడతారని నీ భయం, అంతేనా కదా? మీ ఆయన రోజు ట్రావెల్ చేస్తాడు కదా, ఏదైనా గుద్దుకొని వస్తాడని భయం. TV9లో 4 యాక్సిడెంట్లు చూసావంటే ఆ రోజు 1 గంట ముందు లేచి ప్రార్థన చేస్తావు. భయమే నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది. నీ భక్తి నడిపించట్లేదు, నీకు దేవుడి మీద ప్రేమే లేదు, నీకు భయమే ఉంది. మా అబ్బాయి ఏదో చేస్తున్నాడు అనే భయం, అందుకే మీ అబ్బాయి చేస్తున్నాడు. వాక్యం చెప్పనా ఆపేనా? స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి, యోబు ప్రార్థన చేయలేదు, అందుకే దేవుడు యోబు ప్రార్థన పరుడు అనలేదు. నీతిమంతుడు అన్నాడు, నిందారహితుడు అన్నాడు, యథార్థవంతుడు అన్నాడే కానీ ప్రార్థనా పరుడు అనే పదము దేవుడు వాడలేదు. కారణం ఏంటంటే అంత సీనేం లేదు యోబు దగ్గర. ఎందుకని లేదు? ఏ రోజు యోబు ఎవరి కోసం ప్రార్థన చేయలేదు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కూతుర్లు, ఆయన ఆస్తి, ఆ 3 కాపాడుకోవడానికి పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు. దేవుడు కొడితే ఏం పోయినాయంట? ఫస్ట్ ఎవరు పోయారు? పిల్ల పోయా, కూతుర్లు పోయా, కొడుకులు పోయా, ఆస్తి పోయా, అన్నీ పోయినాయి. పెళ్ళాం గురించి ప్రార్థన చేయలేదు కాబట్టి పెళ్ళాం పోలా. నిజం, యోబు ఎప్పుడు భార్య గురించి చేయలా. మా ఆవిడ నాతోనే ఉండాలి ప్రభు, నాతోనే ఉండాలి, మా ఆవిడ అందం అంతా నాకే ఉండాలి, మా ఆవిడ కొంతమంది ఇదే జిగురు, మా ఆవిడ ఇంకా డౌట్లే వీళ్ళకి. ఏంటి? వాడు ఎందుకు నిన్ను చూస్తున్నాడు? ఇంతమంది ఉండగా అందంగా ఉందేమో చూస్తున్నాడు, చూడొద్దా? చూడకపోతే బాధపడాలి, ఏంటి మనల్ని ఎవడు చూడట్లేదని. చూస్తే ఏమైంది? చూడండి, మీ ఆవిడ చూడట్లేదు కదా ఎవరిని, అర్థమైందా? లోకం 10 రకాలుగా చూస్తుంది. నువ్వు కొనిచ్చిన చీర కట్టుకుంది కదా, అందంగా కనిపించింది, మీ ఆవిడ చూసుంటారు. నువ్వు కొనిచ్చిన చీరే కదా, ఎవడో కొనిలేదు కదా, నువ్వు కొనిచ్చిన ఫేరంలోలే కదా పూసుకుంది, నీకు నచ్చినట్టే కదా వేసుకుంది, నీకు నచ్చినట్టే కదా చెప్పులు, నీ చెప్పుల నుంచి హెయిర్ స్టైల్ దాకా నీకు నచ్చినట్టే కదా మీ ఆవిడ రెడీ అయింది. ఇంకా వాడెవడో చూస్తున్నట్టే చూస్తాడు. నీకు నచ్చినట్టు మీ ఆవిడ హెయిర్ స్టైల్ లేకపోయినా, డ్రెస్ లేకపోయినా, చెప్పులు లేకపోయినా, అప్పుడు ఎవడైనా చూస్తే నువ్వు నీవు నచ్చినవన్నీ పైనుంచి కింద దాకా నీ కోసమే వేసుకుంటే వాడెవడో చూస్తాడంటావేంటి? ఇది ఈ భర్తలకున్న అజ్ఞానం కొన్నిసార్లు. నిజమా కాదా? సీలు చెప్పండి. మీ ఆవిడ నువ్వు కొన్న చీర కాకుండా వేరే వాళ్ళు కొన్నదో, పుట్టింటోళ్ళదో, లేకపోతే ఆమె కొనుక్కున్న చీర కట్టుకుంటుంటే నువ్వు కూర్చో, ఆ రోజు వాటర్ వేసుకొని కూర్చో. నేను కూడా ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఆయన సొత్తు కదా, నువ్వు అట్లా చేయకూడదు కదా అంట. నువ్వే కదా కొనిచ్చింది, మొన్న నువ్వే కొనిచ్చావు, నువ్వే వేసుకోమంటావు, వాడెవడో చూశాడంటావు. ఏమయ్యా? ఏదో భయం, భార్య ఏమైపోద్దో అన్న భయం. ఆ భయమే అయ్యిద్ది ఏదో ఒక రోజు. ఏమైద్ది? భయమే అయ్యిద్ది ఏదో ఒక రోజు. అప్పుడు ఏమంటావు తెలుసా? నేను అనుకుంటాను, నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు భయపడిన రోజే అది స్టార్ట్ అయింది జరగటం. యోబు వాళ్ళ ఆవిడ గురించి ఎప్పుడు ప్రార్థన చేయలే. పిల్లల కోసం పిల్లలు ఆస్తులు అన్నీ లేపేశాడు లేదా దేవుడు? అన్నీ లేపేశాడు. భార్య గురించి చేయలేదు కాబట్టి భార్య ఒక్కటే ఉంది. యాకోబు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? రాహేలు గురించి చేశాడు. ఫస్ట్ దేవుడు ఎవరిని లేపేశాడు? దాన్ని లేపేసే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పొద్దున్నే 3ంటికి లేచి రాహేలు జాగ్రత్త వేసయ్యా, రాహేలు బాగుండాలి, ముందు ఆ రాహేలు తీసే అన్నాడు దేవుడు. లేపేస్తాడు. ఇప్పుడు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పండి? ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇప్పుడు దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నాడు. ఎంత భయమో! కొన్నిసార్లు దేవుడు నీకు ఇష్టమైన ఎందుకు దూరం చేస్తాడు తెలుసా? వాటి కోసం నువ్వు ఎక్కువ ప్రేయర్ చేస్తున్నావు కాబట్టి. భయంతో చేస్తున్నావు, ప్రేమతో చేయట్లేదు. నీకు మీ అబ్బాయి అంటే ప్రాణం, లెగుస్తే మీ అబ్బాయి కోసమే చేస్తావు. వాడు అసలు నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అంత దూరం అవుతాడు. ఇది నిజమా కాదా? అమ్మలు ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. నిజమా కాదా?
నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఆడంత దూరం అవుతాడు. అదేంటయ్యా ప్రార్థన చేస్తే దేవుడికి దగ్గర అవ్వాలి కదా అంటే, నీ ప్రార్థన ఇంటెన్షను ప్రేమ కాదు, భయం. ఏంటి? భయం. భయంతో ఏది మొదలు పెట్టినా అది అవిశ్వాసంతో మొదలు పెట్టినట్టే. అవిశ్వాసం అంటే భయము, భయం అంటే అవిశ్వాసము. అంతేనా కాదా? శిష్యులందరూ భయపడ్డారు. యేసయ్య లేచి అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. వాళ్ళు ఎక్కడ అవిశ్వాసం చూపించారు? వాళ్ళు భయం కదా పడింది. కానీ దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ భయమే అవిశ్వాసము, భయమే అవిశ్వాసం. అందుకే దేవుడు ఏమని చెప్పాడు? బైబిల్లో ప్రతిసారి దేవుడు వచ్చిన వెంటనే ఏం చెప్పాడు? భయపడుకుడి అంటే ఏంటి? విశ్వసించుడి అంటే విశ్వసించుడి, విశ్వసించుడి, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. కానీ నీకు భయం, మీ ఆయన ఎవరితో వెళ్ళిపోతుంది, అందుకే అదే జరుగుతుంది. నీ పిల్లలు బయటికి వెళ్ళి ఏదోదో చెడు సావాసం చేస్తున్నారు, అందుకే అదే జరుగుతుంది. నీకు భయం, నీకు భయంకరమైన భయం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే భయంతోనే కూర్చున్నావు. నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎవరితో అడిగించుకో. నువ్వు భయం ఉంటే మాత్రం ఎవరు అడగకుండానే వస్తావు. నువ్వు ఎగ్జామ్స్, రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, పిల్లల కొరకు ప్రార్థన అంటే పరిగెత్తుకుంటూ వస్తావు. మీ పిల్లలు కనుక 10th క్లాస్ అయితే, అదే మీ పిల్లలు ఇంటర్మీడియట్ అనుకో రావు, నీకేం అవసరం? అది ఇంటర్మీడియట్ టైం అయితే వస్తావు. నీకు భయం వస్తేనే మందిరానికి వస్తున్నావు కాబట్టి దేవుడు ముందు మందిరానికి తేటానికి నీకు భయం ఒకటి పెడుతున్నాడు. నేను ఎలా తేవాలో కూడా దేవుడికి తెలుసు. ఇక్కడి నుంచి నువ్వు దేవుణ్ణి భయంతో ఆరాధించొద్దు, దేవుణ్ణి ప్రేమతో ఆరాధించండి. ఆమేన్. ఏది ఉన్నా లేకపోయినా, నా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా, నా భర్త మారినా మారకపోయినా, నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. వాళ్ళెవరో మారతారు, వీళ్ళెవరో, వీటి కోసం ప్రార్థన చేయదు. ఉదయం 3 గంటలకి లెగిచి నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్లుగా దేవుడికి ఇవ్వాల్సింది ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ఉదయాన్నే లేచి పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అంతేగాని ఉదయం లేచిన వెంటనే ఒక లిస్టు తీస్తావు నువ్వు, సరుకుల లిస్టు లాగా. అదే ప్రార్థన. ఏంటది? అదే ప్రార్థన. మీ ఆయన మారాలి, పిల్లలు మారాలి, రావాల్సిన డబ్బులు వచ్చేయాలి. ఒక 10 నిమిషాలు స్పీడ్గా మోటార్ వేసినట్టు వేస్తావు లోపల, తర్వాత పడుకుంటావు. అయ్యగారు నేను 3 గంటలకు లేచి రోజు ప్రార్థన చేస్తా, దేవుడు ఏమి చెయ్యడు. ఈరోజు చెప్పేసా నీకు, దేవుడు చేయడు. భయంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ప్రేమతో చేయండి. ఆమేన్. ప్రేమతో చేయండి. నేను వ్యాపారం పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? వ్యాపారం పెడుతున్నాను. కాబట్టి ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తావు. ఎందుకు చేస్తున్నావు చెప్పు నువ్వు ప్రార్థన? చిన్న సీక్రెట్. ఎందుకు చేస్తున్నావు? నీ వ్యాపారం నష్టపోకూడదు, నువ్వు లాస్ అవ్వకూడదు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడి మీద ప్రేమతో నువ్వు ప్రార్థన చేసావా? నీ అవసరతల కోసం చేసేది ప్రార్థన, దేవుడి మీద ఉంటే చేసేది ఆరాధన. ఆమేన్. ఆరాధనకి ప్రార్థనకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నీ అవసరత కోసం నువ్వు చేసేది ప్రార్థన, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే నువ్వు దేవుడిని ఎక్కువ ఆరాధిస్తావు. అందుకే దావీదు దేవుడు హృదయానుసారుడు అవటానికి కారణం ఏంటో తెలుసా? భయంతో ఎప్పుడు ప్రార్థన చేయలా. దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు, కానీ దేవా నా సింహాసనం నుంచి నన్ను విడిపించకు అని భయంతో ఏ రోజైనా ప్రార్థన చేశాడా? లేదు. దావీదు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి ఆరాధించగలవు. ప్రేమించకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అందుకే నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ. ఈరోజు నువ్వు పూర్ణ మనసుతో దేవుని ఆరాధించట్లా, ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీ అవసరం. ఆరాధన దేవుడికి అవసరం కాబట్టి నువ్వు చేస్తున్నావు. అసలు నువ్వు ఆరాధిస్తుంటే దేవుడు నిన్ను ఇలా చూడాలి. ఏంటి ఇంతగా ఆరాధిస్తున్నావు, నేను నీకేమి ఇచ్చానని దేవుడు చూస్తాడు. చూస్తే అప్పులు, బాధలు, కష్టాలు, దేవుడు షాక్ అయిపోతాడు. ఇన్ని కష్టాలు పెట్టుకొని నన్ను ఆరాధిస్తున్నావా, నేను దీవిస్తానంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. అంతే అని చూస్తాడు. ఆయన ఆరాధించే వాళ్ళని తొంగి చూస్తాడు. చూసినప్పుడు గర్భఫలం లేదు, నీకు భర్త మాట వినడు, పిల్లలు ఇంటికే రారు, ఇల్లంతా అప్పులు, కష్టాలు, కానీ నువ్వు చేతులెత్తి దేవుడిని ఆరాధిస్తావు ఒక అరగంట. అది చూసిన దేవుడు నేను ఏమి ఇచ్చానని ఇంతగా ఆరాధిస్తున్నావని దేవుడు జూమ్ చేసి చూస్తే అక్కడ ఏముండదు, కేవలం దేవుడు అంటే ప్రేమ కనపడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, నాకు ప్రార్థన చేసే వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తానని బైబిల్లో లేదండి. నన్ను ప్రేమించే వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఏంటంట? నన్ను ప్రేమించే వాళ్ళని. అన్ని ప్రేమించడం అంటే ప్రార్థించటమా? ప్రార్థన నీ కోసం. ప్రార్థన ఎవరి కోసం? ఈ రాత్రి మీకు మొత్తం ఏమైపోవాలి? మొత్తం వదిలిపోవాలి. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు? ఆరాధన ఎవరి కోసం? ఆరాధనలు చేయండి, దేవుణ్ణి స్తుతించండి. ఏది ఉన్నా లేకపోయినా, కష్ట నష్టములు ఎదురైనా, బాధలున్నా, కష్టాలున్నా, నేను నీతోనే ఉంటాను దేవా, నిన్నే ఆరాధిస్తాను దేవా. ఈ బాధలు ఉంటాయి, మారితే మారాడు లేతే లేదు, పుడితే పుట్టారు లేతే లేదు, దీవించబడితే దీవించబడతాను లేతే లేదు. నేను జీవించినంత కాలము, నా నాసికారంధ్రంలో ఊపిరిన్నంత కాలము నా దేవుణ్ణి ఆరాధిస్తాను. నేను మందిరానికి వెళ్ళేది నా కష్టాలు కార్చి, కన్నీరు కార్చి, నా భయానికి కాదు,
నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను. ఆ మనస్తత్వంలో మందిరానికి రండి, భయంతో మందిరానికి రావద్దు. నువ్వు ఏది భయపడితే అదే నీకు సంభవిస్తుంది. దేని గురించి చింతపడతావు అదే నీకు అవసరమా? ఇదంతా ఏమని ఉంది అక్కడ? ఏది వచ్చునని నేను బహుగా భయపడినట్టు ఎక్కడుంది? ఎక్కడేనుందా యోబు భయపడినట్టు? యోబు ఉదయాన్నే లేచి బలర్పించి ప్రార్థన చేసేవాడంట కొడుకుల కోసం. మా కొడుకులకి ఏ శాపాలు రాకూడదమ్మా, నా పిల్లలుకి ఏ బాధ రాకూడదమ్మా, నా భర్తకి ఏది రాకూడదు. ఇదేగా నీ ప్రార్థన. అందుకే దేవుడు ఆ ప్రార్థన వినడు. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే నీ ప్రార్థనలు దేవుడు ఎప్పుడో ఇచ్చేసేవాడు. ఆమేన్. వాక్యం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? పైన ఉన్న వాళ్ళకి వాక్యం అర్థమైందా? హల్లెలూయా. అర్థం చేసుకోండి. యోబు ప్రార్థనా పరుడు అని ఉందా బైబిల్లో? లేదు. కారణం ఏంటి? ప్రార్థనా పరుడు కాదు. వాళ్ళ పిల్లల కోసం భయంతో మోకరిచ్చాడు. ఉదయాన్నే యోబు ఎందుకు లెగుస్తున్నావు? భయం. ఏంటి? ప్యాషన్. తెలుసా ప్యాషన్ అంటే ఏంటో తెలుసా? ఒక అతనికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, శాలరీ 1,00,000 రూపాయలు. శాలరీ ఎంత? 1,00,000 రూపాయలు. బ్యాంకులో జాబ్ అనుకోండి, మేనేజర్ జాబ్. కానీ అతనికి కీబోర్డ్ అంటే ప్యాషన్. ఇది వాయిస్తే రూపాయి రాదు, ఇది వాయిస్తే ఆ జాబ్ రిజైన్ చేసి కీబోర్డ్ వాయించుకుంటాడు. అలాంటి ఉన్నప్పుడు ఏం చూసారా మీరు? చూసారా? 1,00,000 రూపాయల జీతం ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, యుఎస్లో యూకేలో జాబ్స్ వచ్చి ఉంటాయి. కానీ రిజైన్ చేసేసి వచ్చి ఇక్కడ కీబోర్డులు వాయించుకోవటం, కొంతమంది పెయింటింగ్లు వేసుకోవటం. వాడిని చూస్తే మనం ఏమనుకుంటాం? అరే పిచ్చోడా అనుకుంటాం. కానీ వాడంత ఆనందంగా ఎవరు ఉండరు. ఎందుకంటే వాడు ఉద్యోగం భయంతో చేస్తున్నాడు. నెల ఈఎంఐలు కట్టాలి, తిట్టుకుంటూ చిరాగ్గా బాసుని తిట్టుకుంటూ, వాడు వచ్చిన వాటిని మళ్ళీ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చుకుంటూ, మళ్ళీ వాడు వెళ్ళిన వాడిని తిట్టుకుంటూ, ఆ జీతం కోసం ఆవలించుకుంటూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ ఆ ఈఎంఐల కోసం చేస్తున్నావు. కానీ ఇది నిన్ను ఎవడూ పిలవవసరంలా కీబోర్డ్ కొట్టమని, నిన్ను ఎవడూ పిలవవసరం లేదు. కానీ పొద్దున్నే మధ్యరాత్రి కూడా లేచి కీబోర్డ్ చూసుకొని కొట్టుకుంటా ఉంటావు. అదే నువ్వు మధ్యరాత్రి జాబ్ చేయమని వాడిని ఎట్ట తిడతావు? ఎందుకంటే అక్కడ నీకు ఇష్టం లేదు, భయంతో చేస్తున్నావు వర్క్. అక్కడ ఏం చేస్తున్నావు? చేయకపోతే వీడు పీకేస్తాడేమో, జీతం రాదేమో అని. కానీ కీబోర్డ్ మాత్రం ఏ భయం లేదు, ఎవడు చెప్పడు కీబోర్డ్ కొట్టమని. కానీ వాడు వెంటనే వచ్చి కీబోర్డ్ కొట్టుకుంటా ఉంటాడు. ఏం చేస్తాడు? కీబోర్డ్ కొట్టుకుంటా ఉంటాడు. అరే నీకు ఎవరు చెప్పారు కీబోర్డ్ కొడితే డబ్బులు? లేదు, నాకు ఇది ఇష్టం. దేవుడికి అలా వాళ్ళు ఇష్టం ఉండదు. భయంతో దేవుడి మందిరంకి వచ్చే వాళ్ళు ఉండదు. ప్యాషన్తో దేవుడి మందిరంలోకి రావాలి. దేవుడు అంటే పిచ్చి పట్టాలి, క్రేజ్ పట్టాలి. సేవ చేయాలంటే కూడా ఎంత ఇస్తారు, ఎంత వస్తుంది, ఎస్టిమేషన్లు వేసుకుని చేస్తున్నాడు అనుకో, భయంతో చేస్తున్నట్టు. కానీ సేవ అంటే పిచ్చి పట్టింది అనుకో, ఆ పిచ్చోడితో ఉండటం చాలా కష్టం. ఆమేన్. వాడు పిచ్చికి మనం తట్టుకోలేం. ఎందుకంటే ఎప్పుడు సేవ గురించే ఉంటాడు, సేవ గురించి ఆలోచిస్తాడు, దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ వద్దు, వాళ్ళకి దేవుడు అంటే పిచ్చి. కొంతమందికి బైక్ అంటే పిచ్చి, వాడికి నువ్వు బెంజ్ కారు కొనివ్వు, బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న తిడతాడు, రే బెంజ్ కొని ఇచ్చాను రా, నాకు బైకే కావాలి. బెంజ్ అనేది నీకు ఇష్టం, కానీ నాకు ప్యాషన్ ఏంటి? బైక్. ప్యాషన్ అంటే లవ్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లాగా ప్యాషన్ అంటే ఏంటి? పిచ్చి ఉండాలి. దేవుడు అంటే పిచ్చి పట్టి నువ్వు ఇక్కడికి రావాలి, ఆన్లైన్ ప్రేయర్కి భయపడి కాదు. ఈ నెల దేవుడు దీవించాలంటే ఈ నెల వచ్చేసి అయ్యగారితో నూనె పెట్టించేసుకొని ప్రార్థన చేయి. ఈ కాదు, నేను పిలిస్తే నువ్వు వస్తున్నావు అంటే నువ్వు ఎందుకు, నువ్వు ప్యాషన్ ఉందా, నీకేముంది? ఇప్పుడు నేను రాకపోతే ఈయన అసలుకే కొంచెం క్రాక్ క్యాండిడేట్, మైక్లోనే అరుతాడు, మైక్లోనే తిడతాడు, అన్నీ ఇక్కడే. అంతేనా? ఒక భయం. కొంతమందికి ఏమో సగం మందికి భయం, రేపు మళ్ళీ ఇంటి ముందు కూర్చుంటాడు వచ్చి, ఎందుకు రాలేదని. కొంతమందికి ఏమో వాళ్ళకి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, వస్తారు. ప్రేమగా వచ్చేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. నాకు ఎప్పుడు తలుపు తెరుస్తారా, మందిరంలోకి పరిగెడదామని వచ్చేవాళ్ళు ఎంతమంది? మీకే నవ్వు వస్తుంది. నేను అసలు నవ్వానా? మీరు ఎందుకు నవ్వుతున్నారు? మీకే నవ్వు వస్తుంది కదా. ప్రేమగా మీరు దేవుని మందిరం ఎప్పుడు తెరుస్తారా, పరిగెత్తుకుంటూ వచ్చి. ఎప్పుడు మందిరం తెరుస్తారా, ఎప్పుడు మందిరంలో లైట్లు వెలిగాయేంటి, పరిగెత్తుకుంటూ వచ్చి. నేనైతే దేవుని మందిరంలో కూర్చునేటప్పుడు ఇక్కడ కూర్చునేవాడిని, ఇక్కడే ఫ్రంట్ రోలో కూర్చునేవాడిని. పాస్టర్ ఎదురుగా ముఖంలో ముఖం పెట్టేవాడిని. పాస్టర్ కూడా ప్రసంగిస్తానని చూసేవాడు, వీడేంటారు నన్ను అట్లా చూస్తున్నాడు, కొడతాడా అని. ఎందుకంటే నేను ఎవరిని చూడను. ఒకవేళ వెనక కూర్చున్నాను ఎవడో ఒకటి పిలుస్తాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్నాను అనుకో, ఒకడు వాటర్ అంటాడు, కొంచెం అంటారు, ఇది వెయ్యాలని పిలుస్తూ ఉంటాయి. నేను ఎవడి మొఖం చూడను, డైరెక్ట్గా వచ్చి అక్కడ కూర్చుంటా. ఎవడైనా పిలిచినా నాకు వినపడినట్టే, ఎవడైనా పిలిస్తే ఇంకొంచెం చప్పట్లు కొడతా ఉంటాను నేను, ఆడేం లేకపోయినా. వాడి తర్వాత నేను ఎన్నిసార్లు పిలిచాను వెనక నుంచి నేను చూడను, నాకు వద్దు, నాకు అదే కావాలి. ఎవరు? అదే నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి నాగార్జున సినిమా నీకు ఇష్టం అనుకో, నీ ఫేవరెట్ యాక్టర్ అనుకో, వాడు ఎదుటోడి తలకాయని ఉంచుతావు, అడ్డొచ్చిందంటే జరుగురా దున్నపోతా, నాకు కనపట్లేదు స్క్రీన్, నీకు అది ప్యాషన్. కానీ దేవుని మందిరం అంటే ఆ మెట్ల మీద కూర్చోవటం, ఆ ఫోన్లు చూసుకోవటం, కాసేపు దేబరిచ్చుకోవటం, మంది మొఖాలు చూసుకోవటం, చివరికి టైం చూసుకోవటం, ఇంకా అవలేదా అనుకోవటం, కాసేపు నవ్వుకోవటం, ఎకిలేకిలు వేషాలు వేయటం, కింద అన్నం పెడతాం తినిపోవటం. ఇక్కడ ప్లేస్ ఉంది లోపలికి రండి అంటే మేము అక్కడే కూర్చుంటాం. నీళ్ళు బయట ఉన్నాడు ఈరోజు, మేము అక్కడే కూర్చుంటాం. ఎందుకు నువ్వు అక్కడ కూర్చుంటావు చెప్పనా? నిజం చెప్పనా? నీకు దేవుని మందిరం అంటే ప్రేమ లేదు, నిజం లేదు, నీకు లేదు.
మీరు గనక ఈ 7 వీధుల్లో లేకపోతే మీరు ఎవరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. నేను చెప్తున్నాను కదా, సగం మందే వచ్చేవాళ్ళు. ఈ 7 వీధుల్లో మీరు నాకు తప్పించుకోలేరు కాబట్టి వచ్చారు చాలా మంది. అదే ఒకడు రాజాజీ నగరు, ఇంకొకళ్ళు ఎలక్ట్రిక్ సిటీ, ఇంకొకళ్ళు అక్కడక్కడ ఉండుంటే అయ్యో అయ్యగారు బయలుదేరాము, బస్సులో అలా వస్తున్నాము, ఫోన్ వచ్చింది వెనక్కి వెళ్ళిపోయాం, ఇవన్నీ చెప్పేవాళ్ళ కదా. ఇక్కడ ఫోన్ వచ్చిందంటే నేను మీ వెనకాల ఇస్తా, ఇంకెక్కడ నువ్వు అక్కడే ఉండేది, ఎక్కడికి వెళ్ళవు. వచ్చి అక్కడ కూర్చోవటం, ఇక్కడ కూర్చోవటం, 10 నిమిషాలు అయిపోయిందా, ముగించేశారా, ఇంకా అవ్వలేదా, టక్ 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 వెళ్తున్నాడు. నీకు ప్రేమ లేదు, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? యేసయ్య పేతురుని అడిగిన 3 మాటల్లో ఏంటో చెప్పండి. పేతురు, నువ్వు నాకు భయపడుతున్నావా అన్నాడా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? భార్యాభర్తలు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు కదా, నీకు నిజంగా అంటే ఇష్టం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? భలే అడిగిద్ది, నిజంగా ఇష్టమా నేనంటే? నిజంగా ఇష్టమా? ఇష్టమైతే నాకు ఇది చెప్పు. నిజమా? పేతురు ప్రభుని అడుగుతున్నాడు, పేతురు ఆర్ యు లవింగ్ మీ అన్నాడు. హార్ట్ టచింగ్ కదా అది. ఎస్ అన్నాడు. సెకండ్ టైం అడిగాడు, ఓ ఎస్ అన్నాడు. 3వసారి భార్య అలిగినట్టు అలిగాడు, నీకే తెలుసులే, ఏంటి నీకు తెలుసు అన్నాడు. 3 సార్లు దేవుడు అన్నాడు, పేతురు నువ్వు నాకు భయపడుతున్నావా అని అడగలేదు, నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ఈరోజు భయపడి రాకండి ప్లీజ్, ప్రేమించండి యేసయ్యని, ప్రేమించండి. నేను సేవ చేస్తున్నానంటే నేను భయపడి చేయట్లా, ఈ సేవ లేకపోతే నేను ఏమైపోతానో, నాకు పోషణ ఉండదు. లేదు, నేను ఏ పని చేసుకున్నా నాకు పోషణ ఉంటుంది. నేను చదువుకున్నాను, నేనేం పిచ్చోని కాదు, నేను డిగ్రీ చేశాను, బైబిల్ కాలేజ్ చేశాను, లెక్చరర్గా వెళ్ళొచ్చు, నేను పార్ట్ టైం చేసుకోవచ్చు, ఏదో కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు. నాకు ఏం చదువు లేక పిచ్చోడిని అయిపోయి కాళ్ళు చేతులు పడిపోయి హాస్పిటల్ పాలైపోయి నన్ను దేవుడు ఆ హాస్పిటల్లో దేవుడు నన్ను నేను సమర్పించుకొని రాలేదు. నేను అయ్యా బతుకుతే నీ సేవ చేస్తాను, నేను సమర్పించుకోవాలా? యవ్వన వయసులో నా చదువు మొత్తం పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చాను. నేను నాకేమీ దిక్కు లేక, ఏమీ లేక, ఇంకెక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి సేవ చేసుకుందాం. ఒకప్పుడు ఉండేది ఏంటది, ఏ పని లేకపోతే బెరలు కొనిస్తాను వాళ్ళు. ఇప్పుడు ఏ పని చేయకపోతే సేవ చేయరా అంటున్నారు. ఏమంటున్నారు? ఒకప్పుడు నాన్న ఏమనేవాడు, అరే పని చేయకపోతే 2 బెరలు కొనిస్తా, తోముకోవటమే అనేవాడు. ఇప్పుడు అందరు పాస్టర్లు అయిపోయారు, పని చేయకపోతే సేవకుని చేస్తా అంటున్నట్టు. ఏంటి, ఏదో ఒకటి సేవలో నువ్వే కొట్టు. మేము అలా కాదు, ఏసన్న గారు మా అమ్మకే చెప్పాడు, మేము ఆయనకు చాలా క్లోజు. అమ్మా నీకు 3 ఆడపిల్లలు కదా, ఒక అబ్బాయిని ఇచ్చాడు కదా, సేవకు ఎందుకు ఇస్తున్నావు అని 2 సార్లు అన్నాడు. లేదు, మా అబ్బాయిని సేవకి ఇవ్వాలి. నన్ను పిలిచాడు, మనం అంతా టాన్ జీన్స్ వేసుకొని ఉన్నాం. ఏం వేసుకొని ఉన్నాం? టాన్ జీన్స్ వేసుకొని 2 బ్యాండ్లు వేసుకొని ఉన్నాం. నాన్న ఏంటి ఆ గాజులు అన్నాడు. గాజులు ఎవరు వేశారు అనుకున్నాను నేను. ఏది బ్యాండ్లు ఏంటి? గాజులు తీపిచ్చాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు నాతో. ఏంటి మీ అమ్మ సేవ అంటుంది. ఏం చేస్తావు నాన్న? నీకు అలా అనిపిస్తుంది కానీ కష్టం సేవ, చాలా కష్టం, నిందలు అవమానాలు బాధలు పడాలి, భయంకరంగా ఉంటుంది. చక్కగా ఏదో ఒక ఉద్యోగం చేసుకో, అంతా బాగున్నావు కదా అన్నాడు. లేదయ్యా నేను సేవ చేస్తాను. ఆయన ఆనందపడి, నిజమా? చేస్తాను, మీ దగ్గరే సేవ చేస్తానన్న. ఆయన వెంటనే అన్నాడు, నువ్వు సేవ చేయి, కానీ నా దగ్గర వద్దు. ఎందుకంటే నా దగ్గర వాళ్ళు వేరు. 3 నెలలు కోర్సు ఇస్తాను వాళ్ళకి. ఎన్ని నెలలు? 3 నెలలు కోర్సు ఇస్తాను. పెళ్ళి ఏమి చేసుకోరు, నాతోనే వాళ్ళు ఉంటారు. కానీ మీ అమ్మ సేవకి ఇవ్వటమే గొప్ప విషయం. నువ్వు కూడా ఇంత ఆసక్తిగా ఉంటామో గొప్ప విషయం. మళ్ళీ పెళ్లి కూడా వద్దంటే మీ అమ్మ తట్టుకోలేదు. నిజమైన అన్నమాట. ఇక్కడంటే పెళ్లి లేకుండా సమర్పించుకోవాలి. నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళు. ఆయనే చెప్పాడు నన్ను బైబిల్ కాలేజ్కి వెళ్ళమని. బైబిల్ కాలేజీలో 100 మంది జాయిన్ అవుతారు, 80 మంది చెడిపోయి వస్తారు. ఎక్కడంట? బైబిల్ కాలేజీలో. ఎంతమంది? 80 మంది. కానీ 20 మంది బాగుపడతారు. ఆ 20 మందిలో నువ్వు ఉండాలి అన్నాడు. ఆ మాట చెప్పి కౌగిలించుకొని చేయబెట్టి ప్రార్థన చేసి ఆయన నన్ను బైబిల్ కాలేజీకి పంపించాడు. ఆమేన్. ప్యాషన్ ఉండాలి, దేవుడు సేవ చేయాలి, ఉద్యోగం చేయాలి, నెలకి ఎంత ఇస్తారు? నో, డబ్బు కాదు. నేను అదే అంటున్నా, దేవుడు పని చేసేటప్పుడు ప్రేమ ఉందా నీకు దేవుడి మీద? ఒక్క మాటకు ప్రశ్నించుకో. నిజంగా ఈరోజు 3ంటికి నేను లేచి ప్రార్థన చేస్తున్నా, ప్రేమతో చేస్తున్నానా, భయంతో చేస్తున్నానా? దావీదు అంటాడు, కావలి వాడు ఎదురు చూసినట్టంట. కావలి వాడు దేనికోసం ఎదురు చూస్తాడు? ఎప్పుడు పొద్దున అయితే డ్యూటీ దిగుదామా అని. అలా నేను ఎప్పుడు పొద్దున అవుతుందా నీకు ప్రార్థన చేద్దాము, నిన్ను స్తుతిద్దామని ఎదురు చూసేవాడంట. ఏమి కొదవ దావీదికి? ఈఎంఐలు కట్టాలా? భార్యలు లేరా? పిల్లలు లేరా? అసలు ఏమి కొదవ దావీదికి? ఇవన్నీ ఎక్కవు. దావీదికి పిచ్చి యేసయ్య అంటే. ఆమేన్. పిచ్చి దేవుడు అంటే. ఎదురు చూస్తున్నాడంట, కావలి వాడు ఎదురు చూసినట్టు పొద్దున ఎప్పుడు వద్దా ప్రార్థన చేద్దాం, పొద్దున ఎప్పుడైనా. మనమైతే ఏదో ఒకటి ఉంటేనే ప్రార్థన. ఏంటి? రేపు పొద్దున ఎగ్జామ్ ఉంటేనే మనం మోకరించి చేతులు పైకి ఎత్తే. ఎగ్జామ్ లేదు ఎక్కుతామా? లేదు. నెడ్డంత పైకి లేపు పడుకుంటాం. ఎట్లా? ఇటుదంతే ఇటు ఎత్తుతాం, ఇటుదంతే అడడడే తిరుగుతాం. కానీ రేపొద్దున ఇంటర్వ్యూ ఉందని చెప్పు పొద్దున్నే లేచిపోయి మోకరించేసి 2 అధ్యాయాలు చదివేసి పొద్దున్నే పాటలు పెట్టేసి ఆరాధన ఛానల్లో స్తుతి అని అయ్యగారికి ఫోన్ కొట్టి, ఈ అయ్యగారు ఎప్పుడు ఫోన్ ఎత్తడం తిట్టుకుంటా, మళ్ళీ ఎత్తడే ప్రైజ్ ది లార్డ్ అని ఏంటి ఫోన్ చేసి మాట్లాడి నాతో ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఇదంతా మీ భయానికి వచ్చిందా, భక్తికి వచ్చిందా? భయమే. అందుకే వెళ్ళిన వెంటనే ఇంటర్వ్యూ పోయిద్ది. ఏమైంది? పోయిన తర్వాత ఏమంటుంది తెలుసు? నాకు తెలుసా అయ్యగారు ఇది పోయిద్దని. మరి తెలుసు. భయం ఎందుకు తెలుసా అది పోయిద్దని? నీ మనసుకు తెలుసు నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావని. అందుకే అది పోయిన తర్వాత దేవా ఎందుకు పోయింది అని నువ్వు అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతావా?
ఎందుకు అడగట్లేదు? నీ మనసుకు తెలుసు నువ్వు ఇప్పుడు దాకా చేసింది పర్ఫార్మెన్స్ అని. తెలుసా తెలియదు? యోబు అన్ని కోల్పోయిన తర్వాత దేవుణ్ణి అడగలేదా? అడగల. నాకెందుకు ఇది చేశావు అని. ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు చేశావు అని ఎందుకు అడగలేదు? ఆయన మనసుకు తెలుసు నేను ఇదంతా భయంతో చేశాను కానీ దేవుడి మీద ఉన్న ప్రేమతో చెయ్యలేదు అని. అందుకే యోబు ప్రశ్నించలేకపోయాడు. ఈరోజు ఈ వాక్యం విన్న నువ్వు ఈ రాత్రి ధన్యుడివి. ఆమేన్. ఇక్కడి నుంచి నీ ప్రార్థన స్టైల్ మారాలి. ప్రేమతో లేకండి 3ంటికి, ప్రేమతో రండి మందిరానికి, భయంతో రావద్దు. భర్త మారాలి, పిల్లలు మారాలి, ఇవన్నీ వేస్ట్. ఎవరు మారాలి? ముందు నువ్వు మారాలి. ప్రేమతో వస్తారా? రారా? మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి అందుకే మందిరానికి వస్తా. అది అవ్వదు. అందుకొస్తే మాత్రం అవ్వదండి, అవ్వదు. మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది నేను దేని గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను అదే దూరం అవుతుందని? చేతులు ఎత్తండి. ఎవరికి రాలేదా? నాకు చాలాసార్లు వచ్చింది. మనం ఏది ప్రార్థన చేస్తాం అదే బాగా డిలే అవుతుందా అవదా, దూరం అవుతాయా అవవా? ఎందుకని? భయంతో చేస్తాం. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేని గురించి ప్రార్థించాల్సిన అవసరం లేదు. అన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మిగతావన్నీ నీకు అనుగ్రహిస్తాను. అంటే ముందు నన్ను ప్రేమించు చాలు, నా ప్రేమలో సమస్తము నువ్వు పొందుకో. కానీ నువ్వు చేసేది ఏంటో తెలుసా? నీ అవసరానికి భయపడి వస్తున్నావు నా దగ్గరికి. అది నా దగ్గరికి ఎందుకు? బయట ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు భయపడి. దేవుడి దగ్గరికే రావాలా? దేవుడి దగ్గరికే రావాలా? ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఆదివారం, అది ఆడకపోతే మీ భవిష్యత్తు నష్టపోతుందని దేవుడిని కూడా వదిలేసి నువ్వు వెళ్తావు. ఏం వదిలేసి? ఇది నాకు అది అవసరమే లేదు, నా దేవుడు నాకు ముఖ్యమని వస్తావా మందిరానికి? రావు. అక్కడే మనం ఫ్లాప్ అవుతున్నాం. చివరికి దేవుడు నాకేమి ఇవ్వట్లేదు. అబద్ధం. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించు. ఆయన ప్రేమించిన వాడిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. పేతురుని ఒకటే అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందరూ చెప్పండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడా లేదా? ఆ ప్రేమ ఒక్కటేనండి, ఆ ప్రేమ ఒక్కటే. ప్రేమిస్తేనే ఏదైనా చేయగలం. ఇక నుంచి దేవుడిని ప్రేమించి భక్తి చేయండి. కానీ భయపడి మీ అవసరాల కోసం వీటి కోసం చేస్తే మీరు దేని గురించి భయపడ్డారో ఉద్యోగం పోయిద్దని అది పోయిద్ది, మీ పిల్లడు మారడంటున్నారో అదే పోయిద్ది, ఏది భయపడతారో అదే జరుగుద్ది. కానీ ప్రేమించు. నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు నీకు చేస్తాడు నువ్వు ప్రేమిస్తే. ఎవరిని? దేవుని. అన్నిటికన్నా ఎక్కువగా మనం దేన్ని ప్రేమించాలి? దేవుడినే ప్రేమించాలి. మా అమ్మ అంటది, నాన్న నేను అంటాను ఎందుకు మా నన్ను లెగిస్తే హాస్టల్ వేస్తావు, నీకు మనసే లేదా అన్న. నానా లేదు, నాకు నువ్వంటే ఇష్టం, కానీ నిన్ను ఎక్కువ ప్రేమిస్తే దేవుడు తీసుకెళ్ళిపోతాడు నా నుంచి నిన్ను, అందుకే నువ్వు నాకు దూరంగా ఉండని. ప్రతిసారి ఇదే డైలాగు, ప్రతిసారి ఇదే డైలాగ్. హాస్టల్కి వేసేటప్పుడల్లా ఇదే చెప్పేది. హాస్టల్లోనే పెంచింది మొత్తం నన్ను. ఇదే డైలాగు. నిజమే. అది నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తావు దూరం అవుద్ది. యోబుకి పిల్లలంటే ప్రాణం. చివరికి ఏమైంది? చివరికి యోబు అన్నీ ఒప్పుకొని యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించినాక, వినండి ఈ మాట ముగిచ్చేస్తా, దేవుడు యోబుని దీవించడం ప్రారంభించాడంట. ఉందా లేదా బైబిల్లో? అంటే మొన్నటి దాకా యోబు ఎవడి కోసం ప్రార్థన చేయాలి? ఆ పిల్లలు చెప్పండి, నా ఆస్తి, నా బంగారం, నా మేకలు, నా గొర్రెలు, నా ఒంటెలు మొత్తం పోయా. దేవుడు ఎప్పుడు యోబుని మరలా తిరిగి 200గా దీవించాడంట? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన, అనగా ఇతరుల కోసము నువ్వు ప్రార్థించావు చూసావా, అది నిజమైన ప్రార్థన. అప్పుడు దేవుడు రెస్టోర్ చేశాడంట. దేవుడు యోబుకున్న సమస్య అదే. అప్పుడు 200 దేవుడు ఇచ్చాడంట. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మళ్ళా పొద్దున్నే లేచి పిల్లల కోసం యోబు ప్రార్థన చేశాడు. మరి 200 ఇచ్చినప్పుడు 3ంటికి లెగవాలిగా, 2 బలులు ఇవ్వాలిగా. ఇంకా ఆపేశాడు. అతి ప్రార్థనలు ఆపేసి, భయ ప్రార్థనలు ఆపేసి ప్రేమతో ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు నుంచి అది చేయండి. వాక్యం అర్థమైందా లేదా? దేవుడు మాట్లాడా? హల్లెలూయా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. ఈ ప్రార్థన అయిన తర్వాత నూనెతో ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. తండ్రి దేవ మహోన్నతుడ స్తోత్రం. ఈ దినము ప్రభా యోబు విషయంలో మాతో నువ్వు మాట్లాడావు. యోబు నిజమే ఉదయమునే లేచి వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. భయం, ఎక్కడ పిల్లలు పాపం చేసేసారో, దేవుని శాపం వచ్చేస్తుందో అనే భయంతో పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడు. అందుకే యోబు అన్నాడు, ఏంటి దేవుడు సమస్తం తీసుకెళ్ళిపోయాడు కదా, ఏంటి నీ రియాక్షన్ దేవుడి మీద అంటే, యోబు సింపుల్గా ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను. నేను దేని గురించి భయపడ్డానో అదే జరిగింది. నేను ప్రార్థించినట్టు మీ అందరికీ కనపడిందేమో, కానీ నిన్ను భయపడినట్టు దేవుడికి వినపడింది. ఈరోజు నువ్వు భయపడుతూ ప్రార్థన చేయొద్దు. దేవుడు అది ఒప్పుకోడు. నువ్వు భయపడుతున్నావు కొన్ని, మీ ఆయన విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపారం విషయంలో నువ్వు భయపడుతున్నావు. ఆ భయాన్ని బట్టి నువ్వు ఆలోచించి భయంతో దేవుని మందిరానికి వస్తున్నావు. అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, అందుకే అది సంభవిస్తుంది. ఈరోజు నుంచి ఆ భయాన్ని విడిచిపెట్టు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు ఇక భయపడటానికి వీల్లేదు. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి.
దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించి రాండి దేవుని మందిరానికి. ఇష్టపడి రాండి దేవుని మందిరానికి. మీ ఆయనకి అన్నం పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టండి. పెట్టకపోతే తిడతాడు అని తిట్టుకుంటూ పెడితే అది పెట్టినా వేస్టే. ప్రేమగా వచ్చి పెడతావు కదా, అది ప్రేమ. దేవుడు కూడా భయపడుతూ భక్తి ఆయనకి నచ్చదు. ప్రేమగా ఆయన దగ్గరికి రండి. ప్రేమగా ఆయన దగ్గరికి రండి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 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 ఎందుకు అడిగాడో తెలుసా? నాకు ప్రేమే కావాలి. భయంతో ఉండొద్దు పేతురు నాతో. నువ్వు ప్రేమతోనే ఉండు. నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమించిన వాళ్ళకి ఆయన సమస్తాన్ని ఇస్తాడు. నీ వ్యాపారం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ భవిష్యత్తు కోసం భయపడి దేవుడి మందిరంలో దూరొద్దు. నువ్వు లోకంలో ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి చేసుకో, కానీ దేవుని మందిరంలో నువ్వు ఉండాలంటే ప్రేమగా రా యేసయ్య దగ్గరికి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ప్రేమించిన వాళ్ళని ఆయన ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టడు. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని దూరం చేయడు. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని అసహించుకోడు. అందుకే నువ్వు ప్రేమించు. నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తావా, తీర్చవా? ఎందుకంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు యేసయ్యని ప్రేమించు. నీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని పక్కన పెట్టు. ముందు యేసయ్యని ప్రేమించు. ప్రేమపూర్వకంగా ఆరాధించు. నాకు ఇవన్నీ అనవసరం, నా దేవుని నేను ఆరాధిస్తాను, ఆయన నేను స్తుతిస్తానని ప్రేమించు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి అవసరతలు తీరుస్తాడు. ఇష్టంతో దేవుని పరిచర్య చేయండి. ప్రేమతో దేవుని పరిచర్య చేయండి. ఎవడో లెక్క అడుగుతాడు, ఎవరికో లెక్కలు చూపించాలనే భయంతో చేయొద్దు. సేవ చేసావా దేవుడి మీద ఉన్న పిచ్చితో చేయి. దేవుడి మీద ఉన్న ఇష్టంతో చేయి. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి భయపడి వాళ్ళకి భయపడి చేసేది సేవ కాదు, అది బానిసత్వము. నీవు ఇష్టపూర్వకంగా చేయాలి సేవ. ఇష్టపూర్వకంగా రావాలి దేవుడి దగ్గరికి. ప్రేమగా దేవుడి సన్నిధిలో నువ్వు స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి. కరాబాల షందల రదల రబయత. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. ఈ దినము ప్రభా వాక్యం ద్వారా నీ బిడ్డలందరినీ మమ్మల్ని సాక్ష్యం ద్వారా బలపరిచి వాక్యం ద్వారా మాట్లాడినందుకు, విన్న వాక్యము ప్రభా పెడచెవిన పెట్టకుండా నాయనా ఈ నెల ఒక నెల మొదటి దినానికి తీసుకొని వచ్చావు. ఈ నెల నిన్ను ప్రేమించే రోజు ప్రభా. నిన్ను ప్రేమించే నెలగా నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. ఉదయం 3ంటికి లేచినా నీ ప్రేమకే లగవాలి. మేము మందిరానికి వచ్చిన ప్రేమతోనే రావాలి. మేము భయంతో లెగవకూడదు. లెగవపోతే దేవుడు కొడతాడేమో, తిడతాడేమో, శపిస్తాడేమో. లేదమ్మా, దేవుడు అలా చేయడు. ప్రేమించు దేవుడిని. భయపడొద్దు. భయపడటం దేవుడికి ఇష్టం లేదు. ప్రేమగా దేవుడితో ఉండండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఏప్రిల్ నెలలో ప్రభా నీ దివ్యమైన ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని ముట్టమని, నీ దేవదూతలతో భద్రపరచమని, నీ అగ్ని అభిషేకంతో ప్రభా ప్రతి బిడని ఆత్మలు వెలిగింపచేయమని, నీ రక్తపు కోటలో దాచిపెట్టమని, గొప్ప కార్యాలు తలపెట్టి దీవించి ఆశీర్వదించమని, మా మందిర బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.